మహారాజా, మీ ముందు బందీగా నిలబడి ఉన్న ప్రతాపనే ఈ పౌరుడు. ఇంతకు ముందే మీకు తెలుసు, ఇతడు బందిపోడు దొంగ. ఎవడ్రా దొంగ? ముసుగు వేషంతో ప్రజల్ని దోచుకునే నువ్వురా నిజమైన బందిపోటు దొంగవు. దొంగను దొంగ అంటే ఎవ్వరూ ఒప్పుకోరు మహారాజా. మహారాజా, వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళు చెప్పేదంతా అబద్ధం. ఏది అబద్ధం? మీ అనుచరులతో ముసుగు వేషాల్లో వచ్చి ప్రజల్ని దోచుకోవడం అబద్ధమా? మార్గ మధ్యంలో యాత్రికుల్ని కొల్లగొట్టడం అబద్ధమా? పట్టి బంధించబోతే తప్పించుకుని పారిపోవడం అబద్ధమా? అన్ని అబద్ధాలే. ఆ రోజు దోచుకోబోయింది నువ్వు, నా చేత చావు దెబ్బతిని పారిపోయింది నువ్వు. మహారాజా, రక్షించవలసిన రాజభటులే ప్రజల్ని భక్షిస్తుంటే చూసి నా గుండె మండింది, నా రక్తం ఉడికింది, నా పౌరుషం పరమళ్ళు తక్కింది. అందుకే ప్రజల్ని కాపాడుకోవడం కోసం నేను కత్తి పట్టాను. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తమ ఇష్ట ప్రకారం ప్రవర్తించే హక్కు పౌరులకు లేదు. ప్రజల్ని కాపాడటం ప్రభువులుగా మా ధర్మం. ధర్మం? మీ ధర్మాన్ని మీరు విస్మరించినప్పుడు, మీరు మీ సేనాని మాటల మత్తులో పడి ప్రజలకు జరిగే అన్యాయాలను తెలుసుకోలేనప్పుడు, రాజోద్యోగులే రాక్షసుల్లా ప్రజల మీద పడి దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు పౌరుడిగా ఎదిరించాను, వీరుడిగా తిట్టి కొట్టాను. అది నేరమని మేమంటాం. కావాలని ప్రజల వెనకేసుకొచ్చి ప్రభుత్వం మీద ఎదురు తిరగటం రాజద్రోహం అవుతుంది. అందుకు తగిన శిక్ష, ఉరి శిక్ష. ఉరి శిక్ష? మహారాజా, నిజంగా మీరు ఉరివేస్తున్నది నాకు కాదు, న్యాయానికి, ధర్మానికి. ఈ రోజు ఈ ప్రతాప్ను ఉరి తీసినంత మాత్రాన మీ అక్రమాలను అడ్డుకునే వాళ్లే ఉండరని భ్రమపడకండి. మీ అధికారానికి ఆహుతైపోతున్నా ఈ ప్రతాప్ అంతరాత్మ అనంత వాయువుల్లో కలిసిపోకుండా అశేష ప్రజానీకపు అంతరంగాలలో అవతరించి వేలాది ప్రతాపుల్ని సృష్టిస్తుంది. మీ దుర్మార్గాలను తుదముట్టిస్తుంది. గుర్తుంచుకోండి. తీసుకెళ్ళండి. అమ్మా, ప్రతాప్ గారిని ఉడికమ్మని తీసుకెళ్తున్నారు.
రాకుమారి రే విక్రమ్, నువ్వు చేసిన ఘోరమైన నేరాలకు నీకిదే తగిన దండన. రాకుమారి పద్మావతిని ప్రతాప్ పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్లాడని, పారిపోలేదని నీ మహారాజుకు నా మాటలుగా చెప్పు. సేనాధిపతి గారే, అన్యాయంగా మీ చెయ్యి పోయింది, రాకుమారి పోయింది. అప్పచ్చి 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 వికటముఖ, ఏమిటి విషయం? విశేషమే, మీ పరిరక్షిత అటవీ ప్రాంతములోకి ఓ జంట ప్రవేశించింది. చూడండి. అహో సహోదరి, అందాల యువజంట. మన పంట పండింది సహోదరా. కొంచెం ఆగండి. ఎండ చాలా తీవ్రంగా ఉంది. అయితే ఎండ తగ్గేంత వరకు ఆ చెట్టు నీడను విశ్రాంతి తీసుకుని వెళ్దాం. దిగు. ప్రతాప్, నాకు చాలా దాహంగా ఉంది. నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు పద్మ. ఆ అందగాడు నావాడు. ఆ సుందరాంగి నాది. నీరు కోసం వెళ్ళిన ఆ సుందరాంగునికి ఎక్కడా నీరు దొరకకుండా చేసి నా కొలను దగ్గరకు రప్పించుకొని నేను దక్కించుకుంటాను. నీరు కోసం నిరీక్షించే ఆ నీరజాక్షిని నేను సొంతం చేసుకుంటాను. మా పద్మావతి నిజంగా ప్రతాప్తో చేతులు కలిపిందా? వాడిని చేపట్టడానికి వాడితో వెళ్ళిపోయిందా? అలా వెళ్ళిపోతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? చేతగాని దద్దమ్మలు, దద్దమ్మలు! మీ చేతకాని తనానికి అక్కయ్య దూరం అయిపోయింది అని మీరు అంటున్నారు, కానీ మేము ఒప్పుకోం. వాడితో వెళ్ళిపోతున్న మన రాజకుమారి గారి చేతిని మన సేనాని గారు గట్టిగా పట్టుకున్నారు. సేనాని గారి చేతిలోని రాజకుమారికి ఒకేసారి కనిపించకపోయారు. వాళ్ళతో పాటు మా సేనాధిపతి గారి ఒక చెయ్యి కూడా కనపడకుండా పోయింది. ఇంకా అక్కడే ఉంటే మా మొండి మెత్తలకాయలు కూడా ఎగిరిపోతాయేమోనని. అందుకే కదా మనం పిక్కబలం చూపించాం. మీలాంటి పిరికి బంధాల మొండాల మీద తలనుండే కంటే అవి ఎగిరిపోతేనే చాలా బాగుండేది. చిచ్చే మొండే తలకి అమ్మా. మన సేనాని గారు ఒట్టుచేత వీరుడు. భయపడకే బాల, నేను నీ ప్రియుని చెంత నిండే వచ్చినానులే. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? నా స్థావరంలోనే ఉన్నాడే. పులితో పోరాడి క్షతగాత్రుడైనాడే. నడవలేని స్థితిలో ఉన్నాడే. పాప, నిన్నే కలవరిస్తున్నాడే. వెంటనే నిన్ను తోడుకొని రమ్మని నన్ను పంపించాడే. రావే రమణి. సర్వసంగ పరిత్యాగులం. మమ్మ అనుమానించటం నీ అవివేకమే అబల. నీ సఖుని కలుసుకొనవలయునన్న మారు మాట్లాడక మమ్మ అనుసరించవే మగువ. ఎక్కడ నా ప్రియుడు? ఇక్కడే నీ పక్కనే ఉన్నాడే. ఏమిటి మీరంటున్నది? ఇక నుంచి నేనే నీ ప్రియుణ్ణి. అయినా అడవిలో ఒంటరిగా వదిలి వెళ్ళిన వాడి కోసం ఎందుకే ఈ ఆరాటం? వాడు ఇక తిరిగి రాడే. మగసిరివాణ్ణి, మగసిరివాణ్ణి ఒద్దికగా వద్దకు చేరినానే. హద్దులు పెట్టక Cut!
కరాటేలు కుంఫులు చేసుకునే వాళ్ళు కూడా కాబోయే కలెక్టర్లకి సలహాలు ఇచ్చేయడమే. సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండి. మిమ్మల్ని రోల్ మోడల్ గా పెట్టి గేమ్ డిజైన్ చేస్తున్నాం. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా ఈ గేమ్ కి మీరే హీరో.